हेलो अस्सलाम वालेकुम, गुड इवनिंग अंडी, बागुन्नारा। आज मैं एक वीडियो डाल रही हूँ। ये बहुत ज़बरदस्त वीडियो है, मैं उसका बारे में बताती हूँ। मिलादुन्नबी था तो मैं कल रात में हमारे ननन के घर आई थी, तो उनका हाथ का जो खीर पूरी रहता बहुत बढ़िया रहता। देखिए खीर पूरी, दाल भिगा के, आधा किलो दाल भिगाया करते, चने की दाल भिगा के उसको 3 सीटियाँ देना। उसके बाद में देखिए मेरा दीदी के पोतरा कैसा कर रहा। खूब हम लोग हमारे काम कर ले रहे, उन्होंने घर पूरा सैंते जा रहे। तो ठीक है, तो बोलती हूँ मैं, वो सीटियाँ देना उसको। उसके बाद में दाल घोटनी से उसको कोट देना। అది బాగా తిప్పేసేయాలండి। తిప్పేసి దాని తర్వాత శనగపప్పుని మళ్ళీ వేయించాలి, కొంచెం షుగర్ వేసి పప్పు గుత్తితోటి తిప్పాలి। దాని తర్వాత ప్యూర్ ఘీ అండి, ఇది ప్యూర్ ఘీ వేసి దీంట్లో మనము చక్కెర అది వేసి రుబ్బాం కదా, అది ఇందులో వేసి వేయించాలి, అలా వేయించాలి। అంతేకాకుండా కొంచెం ఇలాచీని కూడా పొడి చేసుకోవాలండి। ఇలాచీని పొడి చేసుకొని చూడండి, మా ఆడపడుచు అలసిపోతుందని కాఫీ కూడా చేసిస్తున్నారు। టీయో కాఫీయో మరి ఏంటో తెలీదు, అది కూడా చేసిస్తున్నారు। కానీ మా చిన్నోడైతే రాత్రి 1 గంట అవుతుంది కానీ వాడు నిద్రపోకుండా అక్కడ ఆడుతూ ఉన్నాడు చూడండి। అస్సలు వాడి కంట్లో నిద్రలే లేదు। సో ఇది చేసేసుకున్న తర్వాత కొబ్బరి పొడి చేయాలండి, కొబ్బరి పొడి చేసుకోవాలి। చూడండి ఈ అమ్మాయి చేస్తుంది, వాళ్ళ కోడలు। అందులో మనం షుగర్ వేసి రుబ్బాలన్నమాట రుబ్బేటప్పుడు। సో ఆ షుగర్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోయేదాకా మనము స్టవ్ మీద పెట్టి బాగా తిప్పేయాలన్నమాట। అది అప్పుడు గట్టిపడుతుంది। గట్టిపడ్డ తర్వాత చల్లారిన తర్వాత దాన్ని పూరీలు మనం తయారు చేసుకుంటాం అన్నమాట। చూడండి ఇట్లా ఉడుకుతూ ఉంది కదా, చేస్తాను। ఇక్కడ చూడండి వాళ్ళు పిండి అవి ఇప్పుడే కొని తీసుకొని వచ్చారు। అందులో మైదా పిండి 2 kgs మైదా పిండి వేసింది ఆవిడ। 2 kgs అన్నమాట ఇవి మైదా పిండి ఒక బౌల్లో తీసుకోవాలి। తీసుకొని ఆవిడ తను ఎవ్వరితో చేయించుతండి, తనే చేస్తుంది, తన సొంతంగా తనే చేస్తుంది, ఎవ్వరు హెల్ప్ తీసుకోదు। 1/2 kg ఉప్మా రవ్వ వేసింది చూడండి అందులో। అంతేకాకుండా 1/2 కిలో ప్యూర్ ఘీ కూడా వేసింది। మళ్ళీ ప్యూర్ ఘీ అండి, నెయ్యి, ప్యూర్ నెయ్యి, ఆవు నెయ్యి అన్నా ఏదైనా దేనిదైనా। ఉప్పు కొంచెం వేసింది, చిటికెడు ఉప్పు వేసింది। అది కాకుండా ఏమంటారు దాన్ని, తినే సోడా ఉంటుంది కదా, వంట సోడా, అది కూడా కాస్త వేసింది। ఎందుకంటే అది తడిపిన తర్వాత మెత్తగా స్మూత్గా అవుతాయి అన్నమాట పూరీలు అనేవి। खीर समझ गए ना, आपको समझ में आ रहा ना? फिर भी थोड़े लोगों को समझ में नहीं आता बोल के मैं समझा रही। बहुत अच्छी तरीके से 1/2 किलो घी डाले उन्होंने, और 1/2 किलो तेल भी डाल रहे देखिए, और थोड़ा सा नमक डाले, और खाने का सोडा थोड़ा डाल के उसको अच्छा भिगाना है आटा को। అది దాన్ని మెత్తగా తడపాలండి। కానీ ఇలా చేసేటప్పుడు ఉండలుండలుగా వస్తుంది। అది ఉండలుండలుగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆవిడ చూడండి చేత్తో ఇలా ఇలా అని చేస్తుంది కదా, అలా ఇలా అనాలన్నమాట। అలా అంటే ఆ ఉండలన్నీ కూడా విడిపోతాయి అన్నమాట। విడిపోయినాక 1/2 లీటర్ పాలు పోసి తడిపిందండి। 1/2 లీటర్ చూడండి, చక్కగా అయిపోతున్నాయి, స్మూత్గా అయిపోతున్నాయి కదా। ఇది చూడండి, ఈ మొగజియాత్ అంటారండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అవి 1 డే ముందే నానపెట్టాలి। నానపెట్టి దాని తర్వాత గట్టిగా దాన్ని తుడిపేసి ఈ ఒక మంచి కాటన్ బట్ట మీద మనము ఆరబెట్టాలి। ఆరబెట్టిన తర్వాత దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట। చిన్న నూనె వేసుకొని, మేము ఆవిడకి హెల్ప్ చేస్తున్నాం, చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తున్నాం। చూడండి కొబ్బరి ఉంది, ఇది చూడండి, కొంచెం కొంచెమే నెయ్యి వేసుకోవాలి। थोड़ा ही घी डाल के उसमें वो మొగజియాత్ पूरा ఫ్రై करना है। కొంచెం కొంచెమే వేసుకొని ఇవన్నీ కూడా వేయాలన్నమాట। ఇదిగోండి ఖోవా, అది కనిపిస్తుంది కదా, చూసింది కొబ్బరి పక్కన ఖోవా ఉంది। కొబ్బరి పూరీలు ఖోవా వేసి షుగర్ వేసి చేస్తారండి। మళ్ళీ శనగపిండితో కూడా తయారు చేస్తారండి। ఈ విధంగా మొత్తం వేయించిన తర్వాత ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి। మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి ప్లీజ్ ట్రై డూ ఇట్। ఈ రెసిపీ చేసిన తర్వాత మీరు టేస్ట్ చేసిన తర్వాత మీరు కమెంట్ పెట్టండి। సో చూడండి ఎంత మంచి ఆరోగ్యానికి మంచిగా సంబంధించినవి ఉంటాయండి। చాలా చక్కగా చేస్తుంది అమ్మాయి కూడా। చాలా సిమ్లో పెట్టే చేయాలండి, హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి ఇవి। బాగుంది కదా, చక్కగా కనిపిస్తుంది, बहुत अच्छा दिख रहा है ना।
చూడండి అది అయిపోయిన తర్వాత ఆవిడ ఇందాక తడిపింది కదండి, అది 1 అవర్ నానబెట్టాలన్నమాట. 1 అవర్ నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కాస్త ఈ విధంగా చేయాలి. అవన్నీ చేసిన తర్వాత ఆవిడ మాకు హెల్ప్ చేస్తుంది. నేను కూడా ట్రై చేస్తున్నాను చూడండి పూరి తయారు చేయడానికి, కానీ ఆవిడకి నచ్చదు. ఆవిడ నేను చేస్తామనుకోండి, కానీ తనకి నచ్చదు. తను ఏం చేస్తే తన పూరీలన్నీ చేస్తే మేము నింపామన్నమాట. చోబా అంటారు దాన్ని, అది కొబ్బరి పొడిని మళ్ళీ ఆ పిండిది కూడా ఉండింది కదండి, అవి మేము దాంట్లో నింపామన్నమాట. అందరం కలిసి చూసారా, అదిగోండి ఇదేమో శనగపిండిది, చనేకి దాల్కా హమ్ లోగ్ కరే దేఖియే. అదిగోండి మాతో పాటు చిన్న పాప వాళ్ళ మనవరాలు కూడా. అసలు ఎవరండి 2:30, 3 అవుతుంది ఆ టైంకి. అయిపోయినాయి లాస్ట్కి. ఇది చూడండి ఈ అమ్మాయి వాళ్ళ కోడలు చక్కగా చూపిస్తుంది. ఆ కొబ్బరి ఈ విధంగా నింపాలండి, చేసి కొంచెం నీళ్ళతోటి అక్కడ తడిపి దాని తర్వాత తన శుభ్రమైన చేతులతో చేయాలండి. చూడండి ఎంత చక్కగా చేసిందో, ఇట్నా ఖూబసూరతీ సే బనాయే దేఖి. అది గట్టిగా పెట్టాలి, ఎందుకంటే అండి అది పెట్టకపోతే అది విచ్చుకుంటుంది. మనం నూనెలో వేసిన వెంటనే విచ్చుకుంటుంది. ఇవి ఈ విధంగా చేసిన వెంటనే మనం వేసేయద్దు నూనెలో. చూసారా అక్కడ సైడ్ ఉన్నాయన్నీ కూడా కొనాకున్నాయన్నీ కూడా శనగపిండివి, ఇక్కడివి అన్నీ కూడా అది కొబ్బరివండి, కొబ్బరి పిండి. అవి గట్టిగా ఇట్లా ఒత్తితే నూనెలో వేసినప్పుడు అవి విచ్చుకోవన్నమాట. అట్లా ఇవేమో ఇట్లా ఖాళీ పూరీలాగా చేస్తారు. ఇది ఇలా చేసేసి ఇప్పుడు ఖీర్ ఏదైతే చేస్తారో దాన్ని ఇట్లా నంచుకొని తింటారనమాట. దాన్ని ఖీర్ పూరి అని అంటారు. చూడండి అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఏం చేసాం, వేయించేసాం. ఆల్మోస్ట్ మేము రాత్రి అంతా మేల్కొనే ఉన్నామనుకోండి. ఇది గోల్డిష్ రెడ్ వచ్చే వరకు, గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. అయిపోయినాయండి ఇంతే. ఇది ఇప్పుడేమో ఖీర్ తయారు చేస్తుంది చూడండి. 3 లీటర్స్ పాలు వేసింది, దీంట్లో బాగా అక్కడే ఉండాలి, షుగర్ కూడా వేసింది కలిపింది చూడండి. దీంట్లో దగ్గరే ఉండి మనం చేయాలి. హైలో పెట్టేస్తే ఆ పాలు కూడా మాడిపోతాయండి, అందుకొరకు అది వేసింది. దాని తర్వాత చూడండి ఆవిడ తీసి తేజ్ పత్తా అండి, అదే మన బిర్యానీ ఆకు అంటాం కదా, ఆ ఆకు కూడా వేయాలి. దాని నుంచి చాలా సువాసన వస్తుందండి, చాలా చక్కగా ఉంటుంది చూడండి. వావ్, దట్స్ వెరీ గ్రేట్, మంచి స్మెల్ వస్తుందండి. మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేసి తినిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. అలా ఉడుకుతూ ఉంటుంది, కానీ మనం దగ్గర లేకపోతే ఇమీడియట్లీ అది పట్టేసుకుంటుంది. అయితే దాంట్లో 1/2 kg బాస్మతి బియ్యాన్ని నానేసి చేయాలి. తర్వాత జాఫ్రాన్ కూడా వేసిందండి జాఫ్రాన్ కూడా ఖీర్లో వేసింది. చూసారా, చిటికెడు, ఎక్కువ కూడా వేయకూడదండి, చిటికెడు వేయాలి. ఆ బాస్మతి బియ్యాన్ని నానేసిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసి అందులో కలపాలి, అంతేనండి. ఒక 25 minutes అలా పెట్టేసినాక దించేయాలి. ఇప్పుడు చూడండి చికెన్, హైదరాబాదీ చికెన్ ఖోర్మా చేస్తున్నారు. అందరు ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి, కానీ చూడండి ఈవిడ ఇలా తన స్టైల్లో కూడా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీ ఉంటుంది. ఒక 3 ఉల్లిగడ్డలు వేసేసింది, 3 ప్యాజ్, అదరక్, లహసన్, హల్దీ, నమక్, మిర్చి అన్నీ 3 వేసేసింది అనమాట. వేసేసి ఒకసారి బాగా తిప్పి అందులో చికెన్ వేసేసిందండి. చికెన్ వేసేసింది. దాన్ని మొత్తం కూడా కలిసిపోయే, ఆ మసాలా అవన్నీ కూడా కలిసిపోయేదాకా చక్కగా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకోవాలి, అంతా కూడా దానికి పట్టాలన్నమాట చక్కగా. ఉప్పు, పసుపు, కారం అంతా కూడా పట్టాలన్నమాట. చూడండి అందులో 8 నుంచి మేము 12 వరకు వేసామండి, ఎందుకంటే అది 4 kgs ఆఫ్ చికెన్ అనమాట, అందుకొరకు. దాని తర్వాత కొబ్బరి, పల్లీలు గ్రైండ్ చేసి ఆమె అందులో కలిపిందండి. దాంతోపాటు వాటర్ తోటి కలపకుండా పెరుగు వేసి గ్రైండ్ చేసింది. రెండో విషయం ఏంటంటే, చిన్నబాబు లేస్తున్నాడు కదా, ఆకలిస్తుంది ఆయనకి. చూడండి బీనీస్, కరివేపాకు, కొంచెం చిన్న టమాటా వేసేసి ఆ బియ్యం రుబ్బి అతనికి తినడానికి అనమాట, తన డిన్నర్ అది. చూసారా, ఆలుగడ్డలు కూడా వేస్తారండి. ఆలుగడ్డలు ఒక 2 విజిల్లు కానీ పెట్టామంటే ఉడికిపోతుంది. కర్రీ అంతా అయిపోయి ఆల్మోస్ట్ ఒక 10 minutesలో దించేస్తాము అనే టైంలో ఈ ఆలుగడ్డలు తీసి ఇందులో వేయాలి. ఆ నూనె పైకి తేలేదాకా ఉంటే కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి అన్నం పెడుతున్నారు. ఒక 3 ఆనియన్స్ వేసిందండి, ఎక్కువ వేయలేదు ఈసారి. పెద్ద ఆనియన్స్ అయితే అవి చిన్న మీడియం సైజులో ఉంటాయి, 6 అవుతాయండి, కానీ చాలా పెద్ద ఆనియన్స్ అవి వేసింది. చూడండి కర్రీ మంచిగా ఉడుకుతూ ఉంది కదా,
कितना अच्छा पक रहा देखिए। కొత్తిమీర పుదీనా भी डाल दिया उसमें, కొత్తిమీర పుదీనా వేసిందండి। అంతేకాకుండా కొంచెం సాజీరా వేసింది, లాంగ్ వేసింది, ఇలాచీ వేసింది, దాల్చిని చెక్కలా కూడా వేసిందండి ఆ చికెన్ కర్రీలో। ఇక్కడేమో ఈ పక్కన స్టవ్లో ఏమో అన్నం పెట్టేసి అన్నం వండేస్తుంది। వావ్, మంచిగా ఉంది కదా। దాని కన్సిస్టెన్సీ అలా అయిపోయే వరకు ఉంచాలి। మనం వేసిన పెరుగు 1/2 kg వేసామండి, 1/2 kg వేసింది। అది సరిపోలేదు అని అంటే ఆ పులుపు సరిపోలేదు, 1/2 kg ఏమో స్వీట్ పెరుగు, 1/2 kg ఏమో పుల్లటి పెరుగు వేసింది, 1 kg వేసింది అనమాట। అవి రెండు కూడా సరిపోకపోతే కొంచెం నిమ్మకాయ ఆ కూరలో, ఎంత చక్కటి కలర్ వచ్చింది కదా। అలాగే మా ఇంటి నిండా చుట్టాలు ఉన్నారండి, అయినా నేను వీడియో రికార్డింగ్ చేస్తాను, అందుకొరకే మీకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకండి। ఆ ఉల్లిగడ్డలు చాలామంది నాకు అడిగారు ఏంటంటే అన్నం ఇది బ్రౌనిష్లో ఉంటుంది ఎందుకు అని అంటే, ఏం లేదు, ఉల్లిగడ్డని గోల్డిష్ కలర్ వరకు మనం వేయించుకోవాలన్నమాట। దాని తర్వాత ఏమంటారు దాన్ని, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మళ్ళా కొంచెం పచ్చిమిరపకాయలు వేసి చూశారు కదా వేయించేసిన తర్వాత, మనం ఒకవేళ 4 గ్లాసులు బియ్యం వేసుకున్నాం అనుకోండి, మనం 8 గ్లాసులు వాటర్ పోసుకోవాలి, మీకు తెలిసిందే। అయినా నేనైతే 3 kgs చేసామండి, సో దానికి తగ్గట్టు వాటర్ వేసేసారు, అయిపోయింది। అన్నం కూడా దమ్కి పెట్టేశారు। ఇదిగోండి కీర్పూరి అన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ। నేను కూడా తినడానికి వెళ్ళాలండి, ఐ వాంట్ టు ఎంజాయ్ ద ఫెస్టివల్ అండి, ప్లీజ్ డూ యూ టు ఎంజాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ మై ఛానల్। థ్యాంక్ యూ సో మచ్ అండి।